శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈరోజు మాలలు అనేక మంది ధరిస్తూ ఉంటారు. మాలల్లో కరంగలి మాల, ఎర్రచందనం మాల, స్ఫటిక మాల, తులసి మాల, దేవదారు మాల, ఇట్లా అనేక మాలలు ఒక్కొక్క మాల వలన కొన్ని రకాలైన బెనిఫిట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఎర్రచందనం మాల ధరించడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి? ఎర్రచందనం మాల ధరించడం వలన ముఖ్యంగా చెప్పాలంటే మనకి సర్పదోషాలు, సర్పఖండాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది ధరించడం వలన. ఇలా ధరించడం వల్ల అంటే ఎర్రచందనం మాలలు చాలా ఉంటాయి మార్కెట్లో, కానీ ఒరిజినల్ అయి ఉండి మనకు మ్యాచ్ అయితేనే దానివల్ల ఆ దోషాలు పోతాయి. మేము ఆ దేవాలయం పెట్టి పూజ చేసాము, ఈ దేవాలయం పెట్టి పూజ చేసాము అని దీనికి శక్తి వచ్చేసింది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే పూజ చేయడము ఒక పద్ధతి, ఒక సాంప్రదాయము, ఒక మంచి అర్చన చేయించుకొని వేసుకోవడం ఒక పద్ధతి ప్రకారంగా దైవ సన్నిధిలో పెట్టుకోవడం ఒక శుభ సూచకం. కానీ దైవం దగ్గర పెట్టినంత మాత్రాన్ని అది మీకు మ్యాచింగ్ కావాలంటే నియమం ఏం లేదు. కాబట్టి మనకు మ్యాచింగ్ మాల అయినప్పుడే ఈ యొక్క సత్ఫలితాలు వస్తాయి. అది ఒకటి ముఖ్యమైన విషయం. రెండోది వాహన గండాలు. వాహనం పోతూనే మనం రైట్ వేలో వెళ్ళినా కూడా వేరే వచ్చేసి మనం తనకి తగిలించడం, మనకు అదోషం ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. వాహన గండం. తర్వాత కోర్టు కేసులు. ఒక కేసు అయిపోకముందు ఇంకో కేసు యాడ్ కావడం, అదే అయిపోయి ఇంకో దాంట్లో ఇరుకపోవడం, అంటే జీవితాంతం ఒక నరకయాత్ర ఈ కేసుల వలన. కాబట్టి అలాంటి వాళ్ళకు ఈ యొక్క సెంగల్ మాల అంటాం, దీని కరంగల మాల, మా యొక్క ఎర్రచందనం మాల ధరించినట్లయితే కోర్టు కేసుల నుంచి కూడా త్వరగా విముక్తి కావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే విపరీతమైనటువంటి నరదృష్టి ఎవరికైతే ఉంటుందో ఆ నరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఎర్రచందనం మాల ధరించినట్లయితే ఆ నరదృష్టి కూడా పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే జలగండము. స్విమ్మింగ్కి వెళ్తాం, ఆ స్విమ్మింగ్ పూల్ చిన్నగానే ఉంటుంది, కానీ అందులో జల ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. అది జలగండం అంటాం. బావిలో పడడం, చెరువులో పడడం, లేకపోతే బీచ్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరగడం, ఇలాంటివన్నీ కూడా జలగండం కిందికి వస్తాయి. కాబట్టి వాళ్ళ బీచ్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చెరువులోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి జలంతో మనం వ్యవహారం జరుపుతూ ఉంటాం. కాబట్టి అవన్నీ జల ప్రమాదాలు జరగకుండా జలగండం నుంచి బయటపడాలంటే, తర్వాత విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలి అంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా పోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఎర్రచందనం మాల చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారో మాకు అనేటువంటి అనుమానం ఉన్న వాళ్ళు కూడా ధరించవచ్చు. బ్లాక్ మ్యాజిక్ ఉంది, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేసినా చేయకుండా దీన్ని ధరించడం వల్ల ఎవరైనా మన మీద ప్రయోగాలు చేసినట్లయితే ఈ మాల వల్ల మనము రక్షించబడతాము. కంట్రోల్ చేస్తుంది, బ్లాక్ మ్యాజిక్ కంట్రోల్ చేసేటట్టు మాల. కాబట్టి ఎవరైనా ఈ మాల ధరించవచ్చు, కానీ మ్యాచింగ్ మాల ధరించాలి. మన ఆరాకు సెట్ అవుతుందా లేదా, మన బాడీకి ఎనర్జీ ఇస్తుందా లేదా. బ్లాక్ మ్యాజిక్ శాంపుల్ పెట్టి చూస్తే ఒకవేళ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ చేయగలుగుతుంది లేదని ఆరా స్కానర్ చెక్ చేసి పెట్టుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శుభం భూయాత్.